ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ ఒక ఊహించని శుభవార్త అయితే వచ్చింది. మొత్తంగా మన రాష్ట్ర ప్రభుత్వం 83 రోజులు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సెలవులు ఎప్పుడు ఇస్తారు, ఎప్పటి నుంచి ఇస్తారు అనే విషయం మీకు పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలా స్టూడెంట్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదే విధంగానే పక్కన ఉండే బెల్ ఆప్షన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే విద్యార్థులందరికీ మన కూటమి ప్రభుత్వం 2024 నుండి 2025 సంవత్సరం గాను సెలవులకు అయితే ప్రకటించడం జరిగింది. ఈసారి సెలవులు దాదాపుగా విద్యార్థులకు 82 రోజులు ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసినట్లయితే మనకు ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ అప్డేట్ ప్రకారం 2024-25 విద్యా సంవత్సరంలో స్కూళ్ళు 233 రోజులు పనిచేస్తాయి. దానిలో 82 రోజులు సెలవులు ఉంటాయి అని విద్యాశాఖ తెలిపింది. ఈ అకాడమిక్ క్యాలెండర్ను రూపొందించింది. దీనిలో భాగంగా దసరా సెలవులు అక్టోబర్ 4 నుంచి 13వ తేదీ వరకు ఈ అక్టోబర్ నెలలో దసరా సెలవులను అయితే ప్రభుత్వం ఇవ్వనుంది. దీనితో పాటు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు, అంటే దాదాపు 9 రోజులు ఈ క్రిస్మస్ సెలవులు అయితే ఉన్నాయి. ఇంకా సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 19వ తేదీ వరకు, అంటే జనవరి 1వ తేదీ నుండి 19వ తేదీ వరకు దాదాపు 8 రోజులు ఈ సంక్రాంతి సెలవులు ఉంటాయని ప్రభుత్వం చెప్పడం జరిగింది. అవి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో ఈ సెలవులను బట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ ఇయర్లో మొత్తంగా 22 రోజులు స్కూళ్ళకు అయితే సెలవులు అయితే ప్రకటించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. స్కూల్కి సంబంధించి ప్రభుత్వం నుండి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మీరు ముందే తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, అదేవిధంగానే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు నమస్కారం.